మాజీ టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ శాలివాహన రాష్ట్ర చైర్మన్ తుగ్గలి నాగేంద్ర స్పందించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సతీష్ కుమార్ హత్య జరిగినట్లు ఆరోపించారు. గతంలో పరిటాల రవి హత్య సాక్షులను ఎలా హతమార్చారో పరకమణి కేసును తప్పుదో పట్టించేందుకే కుట్రపూరితమైన హత్య జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సతీష్ కుమార్ కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు ఎమ్మెల్యే. మరి సిఐ ర్యాంక్లో ఉన్న వ్యక్తి పైన ఇలాంటి ఘటన జరగడం, దాంతోపాటు అదే కాకుండా ఆయన ఒక ఎంక్వైరీలో గత 5 ఏళ్ళుగా ఏదైతే వెంకటేశ్వర స్వామి గారి కార్యక్రమ దాంట్లో అవకతవకలు జరిగినాయో దానిపైన ఎంక్వైరీగా ఉండే మనిషిని, ఒక సిఐ ర్యాంకర్ని మరి ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ప్రయాణం చేస్తుంటే మరి అట్లాంటి వ్యక్తిని దొరికించుకొని ఇంత ఘటన చేయడము జరగడం చాలా బాధాకరం. దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంక్వైరీలు, కమిషన్లు పెట్టియాలా. అదే కాకుండా మీరందరూ ఇది మోడస్ ఆపరెండి ఒకటి చూస్తుంటే ఆ కాలంలో పరిటాల రవి గారిని ఎలా అయితే హతమార్చిన తర్వాత ఆ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరు మాయమైకుంటూ వచ్చారు. రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడిగా మా కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంత ఎస్ఐగా అంటే సిఏగా ప్రమోషన్ రావడం, గుంటకలకు వేయడం, గతంలో పరకమణి కేసులో ఒక కంప్లైంట్దారుడిగా అంటే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎనగట్టాలనేటువంటి ఆలోచనతో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇతను. ఇది ఇంటెన్షన్గా మీరందరూ చూస్తూ ఉన్నారు, మన ప్రజలందరికీ అర్థమైపోతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఒక కంప్లైంట్ దారుని ఏ విధంగా హతమార్చాలా అంటే భవిష్యత్తులో ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి శిక్ష నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో